రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది సార్. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలోని ఒక వ్యవస్థ తన విధుల నిర్వహణలో విఫలమైతే రాజ్యాంగ సంరక్షణ బాధ్యత విషయంలో సుప్రీం ప్రేక్షక పాత్ర వహించదు అంటూ సిజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. బిల్లుల ఆమోదంలో కోర్టుల జోక్యం తగదు అంటోంది సార్ కేంద్రం. అదే సమయంలో ఉదాసీనంగా కూర్చోలేమని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానిస్తోంది. సో సిజేఐ వ్యాఖ్యల మీద మీ కామెంట్. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు నిజంగా ఆహ్వానించాలి. ఆయన చాలా డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఆయనే అన్నాడు, నేను జ్యుడిషియల్ యాక్టివిజం పేరిట జ్యుడిషియల్ అడ్వెంచరిజాన్ని నేను అంగీకరించడం లేదు. థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని మేము గౌరవిస్తాం. కానీ ఇక్కడ సమస్య ఏంటి? రాష్ట్రపతి గవర్నర్లు వీళ్ళేం ఎలక్టెడ్ అథారిటీ కాదు. ప్రజలు ఎన్నుకున్న చట్టసభలు, ప్రజలు ఎన్నుకున్న మంత్రిమండలి, క్యాబినెట్, చీఫ్ మినిస్టర్ ప్రధానంగా మనకు ప్రజలు ఎన్నుకున్నాం. రేపు పని చేయకపోతే వాళ్ళనే మనం శిక్షించేది. ప్రజల అనుకూల చట్టాలు చేస్తే మళ్ళీ ఓట్లేస్తాం, ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తే శిక్షిస్తాం. మధ్యలో గవర్నర్ ఎవరండి? గవర్నర్ మనం ఎన్నుకుంటామా? సో ఉదాహరణకు ప్రజల అనుకూల చట్టం మేము ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ చేస్తే దాని గవర్నర్ ఆపి పెడితే ప్రజలు ఇబ్బంది పడితే ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడరా? మీకు ఎవరిచ్చారు అధికారం? ఢిల్లీలో ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే సరుకుల్ని ఇంటింటికి సప్లై చేయండి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఆపెడతాడు. ఎందుకు? ఆమ్ ఆద్మీ పార్టీకి పేరు వస్తుంది, నన్ను బీజేపీ అపాయింట్ చేసింది, బీజేపీకి నష్టం జరుగుతుంది రాజకీయంగానే ఆపెడతాడు. ఇలాంటి పనికిమాలిన రోల్ గవర్నర్లు ప్లే చేస్తుంటే రాజ్యాంగం చూస్తూ ఊరుకోవాలా? దానికి కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే రాష్ట్రపతి గవర్నర్లకు మీరు సమయం కేటాయిస్తారా? రాజ్యాంగంలో లేదు కదా. అంటే మరి రాజ్యాంగాన్ని వాళ్ళే ఉల్లంఘిస్తే ఏం చేయాలి? వాళ్ళ అతీతమా? కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఆయన చాలన్ పడదా? పోలీస్ వాహనాల చాలన్లు పడతలేవా? అంటే మీకు చట్టం వర్తించదా? రాజ్యాంగం వర్తించదు. మేము రాజ్యాంగానికి అతీతము అని అనుకుంటే ఎట్లా? రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా రాజ్యాంగానికి లోబడే పని చేయాలి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్లో ఉన్నవారు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని రాజ్యాంగబద్ధంగానే వినియోగిస్తారు అని సుప్రీంకోర్టు ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. అంటే మీకు మన దేశంలో పార్లమెంటు సుప్రీం కాదు, ప్రభుత్వాలు సుప్రీం కాదు, ఈవెన్ కోర్టులు కూడా సుప్రీం కాదు. అల్టిమేట్ సుప్రీం ఇస్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఫెయిల్ అవుతుంటే ఏం చేయాలి? ఇదే చీఫ్ జస్టిస్ అనేది. రాజ్యాంగ రీత్యా చట్టసభలకు చట్టాలు చేసే అధికారం ఉంది. గవర్నర్లు లేదా రాష్ట్రపతి ఆ చట్టాలకు ఆమోదమైనా తెలపాలి, తిరస్కరించనన్నా తిరస్కరించాలి. మేము ఏమీ చేయని దాని మీద కూర్చుంటాం. ఈ అధికారం ఎవరిచ్చారండి? ఇది రాజ్యాంగ దుర్వినియోగం కాదా? రాజ్యాంగంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. మీరు పెద్ద మనుషులు మీకు సమయాన్ని కేటాయించడం మంచిది కాదని చెప్పి వీలైనంత త్వరగా ఉంది. అంటే అర్థం నేను వీలైనంత త్వరగా ఉన్నది కదా, నేను 5 ఏళ్ల పాటు నేనేం చేయనంటే ఎట్లా? సో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న ఇది. అయితే అదే సమయంలో రాష్ట్రపతి గవర్నర్లు ప్రతి బిల్లును 3 నెలలోనే మీరు పాస్ చేయాలని అంటే రేపు కొన్ని బిల్లుల పైన ప్రత్యేక అవసరం కూడా ఉండొచ్చు. కోర్టులు అలా మానిటర్ లాగా నిలబడి మీరు ఈ పని చేయండి, 1 month 3 months క్లోజ్ ఇట్ అని ఆదేశించవచ్చా? ఎందుకంటే చట్టాలు చేయడం అనేది గవర్నర్ బిల్లు పైన ఆమోదం తెలపడం కూడా లెజిస్లేటివ్ ప్రాసెస్లో భాగం. చాలామంది తెలియదు, గవర్నర్ ఇస్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. మీకు అందుకే చూడండి, శాసనసభ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తాడు, చీఫ్ సెక్రటరీ ప్రసంగించలేడు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ. అసెంబ్లీలో కౌన్సిల్లో ఐఏఎస్ అధికారులు అందరూ ఉంటారు, కానీ ఒక్కరు కూడా మాట్లాడే హక్కు లేదు. వాళ్ళపైన ఎవరన్నా సభ్యుడు విమర్శించినా కూడా వాళ్ళు అక్కడే కూర్చొని వినాల్సిందే తప్ప దే కాంట్ రిప్లై. వాళ్ళకి అధికారం లేదు. గవర్నర్ మరి ఎలా ఇస్తాడు? గవర్నర్ సభ్యుడు కాదు కదా. గవర్నర్ సభ్యుడు కాకపోయినా ఎందుకు చేయగలుగుతారు? గవర్నర్ సభ్యుడిగానే భావిస్తారు. గవర్నర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఎందుకంటే శాసనసభను సమ్మన్ చేసేది ఆయనే, ప్రోరోగ్ చేసేది ఆయనే.
శాసనసభ ప్రోటం స్పీకర్ను కూడా ప్రమాణ స్వీకారం చేయించేది ఆయనే. అందువల్ల పార్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్గా భావిస్తారు. అందువల్ల లెజిస్లేటివ్ ప్రాసెస్లోకి కోర్టులు ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం వాదన, టెక్నికల్ వాదన కరెక్ట్. కానీ రియాలిటీ ఏంటి? పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఉన్న గవర్నర్, ప్రజలను కొన్న ఎమ్మెల్యేలు ఆమోదించిన చట్టాన్ని బిల్లు నేను అట్లనే పెట్టుకొని కూర్చొని మీకు ఎవరిచ్చారండి అధికారం? అందుకే అంబేద్కర్ మహాశయుడు అంటాడు, గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లు కాదు, రాజ్యాంగ ప్రతినిధులు అంటాడు. ఇలా గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తుంటే ఏం చేయాలి? అందుకే సుప్రీంకోర్టు బహుశా ఇవాళ తీర్పు రిజర్వ్ చేసింది. కానీ జరిగిన చర్చల సరళి, వాద ప్రతివాదాల సరళి, ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్తో పాటు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే కోర్టు జడ్జిమెంట్లను మనం స్పెక్యులేట్ చేయకూడదు. కానీ మూడ్ ఆఫ్ ద కోర్ట్ అంటారు. మూడ్ ఆఫ్ ద కోర్ట్ చూస్తే సుప్రీంకోర్టు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా మచ్యూర్డ్ జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. అంతకు ముందు ఇచ్చిన జడ్జిమెంటు ఒకవైపు లాక్కెళ్ళింది. అంటే మేమే గవర్నర్లకు, రాష్ట్రపతులకు సమయాన్ని నిర్దేశిస్తామన్నప్పుడు కోర్టులు ఒక రకంగా సుప్రీమసీ కోర్టులు పొందడం అంగీకారం కాదు. ప్రజలు ఎన్నుకున్న చట్టసభలు, ప్రభుత్వాల పైన కోర్టులు ఆధిక్యతను చూపెట్టరాదు, ఆధిపత్యాన్ని అసలే చూపెట్టరాదు. అందుకే వయా మీడియాగా బహుశా రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం బిల్లులని గవర్నర్లు, రాష్ట్రపతి వీలైనంత త్వరగా ఆమోదించాలి. అక్కడ సమయం ఏమి పెట్టరు. కానీ ఏదైనా ఒక బిల్లును ఒక కాంటెక్స్ట్లో నిరవధికంగా కనుక సంతకం పెట్టకపోతే అప్పుడు బహుశా కోర్టులు కేస్ బై కేస్ కాల పరిమితి నిర్దేశించే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి పరిస్థితి? అటు బ్యాలెన్స్ చేయడం, అంటే చట్టసభల గౌరవ హక్కుల్ని నిలబెట్టడం, ఇటు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్లో ఉన్న గవర్నర్ల, రాష్ట్రపతుల గౌరవాన్ని నిలబెట్టడం, ఆ ఫైన్ బ్యాలెన్స్ను బహుశా సుప్రీంకోర్టు తీసుకొచ్చే సూచనలు కనబడుతున్నాయి.